హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ మూవీ టైమ్. కొత్త వర్షంలో అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఈరోజు 'అనగనగా' మూవీ చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. లైక్ మెయిన్లీ ఇదొక చాలా ఫీల్ గుడ్ మూవీ. ఎమోషనల్స్ పర్సన్స్ అయితే ఒక టిష్యూ పేపర్స్ గానీ, ఏదైనా టవల్ గానీ పెట్టుకొని చూడండి. చాలా ఎమోషనల్ మూవీ ఇది. ఇదొక చాలా ఫీల్ గుడ్ మూవీ. లైక్ ఫాదర్ సన్ ఎమోషనల్ మూవీ ఇది. ఇలాంటి మూవీస్ చాలా రేర్‌గా వస్తాయి. అండ్ తప్పకుండా చూడండి. ఈటీవీలో ఉంది. ఈ వీకెండ్‌కి మంచి సజెషన్. ముఖ్యంగా మీకు ఎవరైతే పిల్లలుంటారో లైక్ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఆ ఏజ్ పిల్లలుంటారో, పిల్లల్ని కూర్చోబెట్టుకొని మరీ చూపియండి. లైక్ చాలా గుడ్ మూవీ. మీకు బేసిక్‌గా మెయిన్‌గా పేరెంటింగ్ ఉన్న స్టేజ్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. మీకు అర్థమైతాయి కొన్ని థింగ్స్ మిమ్మల్ని పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మెయిన్‌గా. మిస్ కాకండి ఖచ్చితంగా. ఈ మూవీ అందరికి కనెక్ట్ అవుతుందో లేదో చెప్పలేను గానీ, లైక్ మేబీ కొంతమంది స్కూల్‌లో టాపర్స్ ఉంటారు కదా! వాళ్ళకి కనెక్ట్ కాకపోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ ఎవరైతే స్కూల్ స్టేజెస్‌లో సఫర్ అయ్యుంటారు కదా! లైక్ సరిగ్గా చదవక, వాళ్ళు వీళ్ళు తిట్టడం గానీ, పేరెంట్స్ అర్థం చేసుకోకపోవడం గానీ, స్టిల్ ఆ ఫేస్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఆ ఫేస్‌ని చూసిన వాళ్ళు గానీ ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారు. అలాంటి వాళ్ళైతే ఈవెన్ లైక్ ఏడుస్తారు మూవీ చూసిన తర్వాత. కొన్ని ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయి మూవీలో. మీరు లైక్ మీకు చాలా ఎమోషన్స్ ఉంటే ఖచ్చితంగా టిష్యూసో, టవలో ఏదో పెట్టుకోండి. ఎందుకంటే ఎందుకంటే నాకు పెద్దగా ఎమోషన్స్ ఉండవు. ఎందుకంటే బేసిక్‌గా నాకు పెద్దగా ఎమోషన్స్ ఉండవు. బట్ నేనే చాలా ఫీల్ అయినా. ఏడ్చలేదు బట్ చాలా ఫీల్ అయినా. ఆల్మోస్ట్ అబౌట్ టు క్రై అలా. బేసిక్‌గా ఈ మూవీ థీమ్ వచ్చేసి ఒక ఫాదర్‌కి, సన్‌కి మధ్యలో జరిగే చాలా ఎమోషనల్ డ్రామా మూవీ ఇది. మెయిన్‌గా ఇందులో పిల్లోళ్ళు కిడ్స్ కిడ్స్ ఉంటారు కదా! కిడ్స్ సరిగ్గా చదవకుంటే వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి అనేది బాగా చూపించారు మూవీలో. ఇన్‌స్టెడ్ ఆఫ్ వాళ్ళని తిట్టడం గానీ, కొట్టడం గానీ, లేదంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదని చెప్పి ట్యూషన్స్‌కి ఓ ఓ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్స్‌కి పంపించి, అలాంటివి లేకుండా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది అర్థం ఎలా చేసుకోవాలనేది చాలా బాగా చూపించారు ఈ మూవీలో. బేసిక్‌గా నేను ముందే చెప్పినట్టు ఇది మేబీ టాపర్స్ అయితే పెద్ద ఫీల్ కాలేదు అని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళసల స్టేజ్‌లో ఆళ్ళు బాగా చదివేవాళ్ళు ఈ మూవీని చూస్తే వాళ్ళకేమంత అనిపియదు. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫేస్‌ని చూసిండరు వాళ్ళ లైఫ్‌లో బేసిక్‌గా. అలాంటి ఫేజ్‌ని. ఎవరైతే సరిగ్గా చదవక ఫెయిల్ అయితూ వచ్చిన వాళ్ళని స్టిల్ ఆఫ్టర్ దట్ వాళ్ళు స్లోగా నేర్చుకొని పాస్ అయ్యి ఒక స్టేజ్‌కొని ఉంటారు కదా! అలాంటోళ్ళకైతే చాలా బాగా కనెక్ట్ అయితది మూవీ. ఎస్పెషల్లీ నా స్టేజ్ కూడా అంతే. లైక్ చిన్నగున్నప్పుడు నేను వర్స్ట్ చదివేవాడిని. ఇప్పుడు చదవననుకోండి. స్టిల్ సెవెంత్, ఎయిత్ క్లాస్ వరకు నేను చాలా సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యాను. బట్ స్టిల్ ఇప్పటికి బీటెక్ అయిపోయి జాబ్ కూడా చేస్తున్నా. అంటే ఈ మూవీలో ఒక మంచి డైలాగ్ ఉంటది. లైఫ్ ఏమైపోయినా ఎలా అయినా ఉండని, ఏమైనా అయితుండని, బట్ లైఫ్ హాస్ టు గో ఆన్ అని ఒక డైలాగ్ ఉంటుంది. అది అది చాలా బాగా నచ్చింది నాకు. మూవీలో అన్నీ వర్కౌట్ అయినాయండి. లైక్ స్టోరీ పరంగా గానీ, ఎమోషన్ పరంగా గానీ, యాక్టింగ్ పరంగా గానీ, హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సుమంత్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈవెన్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆ పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడైతే నా పర్సనల్ ఒపీనియన్ పెద్దగా ఏమి అనిపియదు. బట్ బానే యాక్ట్ చేశాడు. బట్ టాప్ టాప్ నాచ్ లెవెల్ అయితే ఉండదు. బట్ పర్లేదు బానే యాక్ట్ చేశాడు ఆ పిల్లోడు కూడా. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్ చాలా బావుంటుంది. లైక్ నాకు తెలిసి ఇప్పుడు జస్ట్ వాళ్ళు ఒకటే సాంగ్ రిలీజ్ చేశారంట. కానీ మూవీలో లైక్ 2-3 సాంగ్స్ ఉన్నాయి. బిట్ సాంగ్స్ వస్తాయి. లైక్ బేస్డ్ అపాన్ దట్ ఎమోషనల్ సిట్యుయేషన్ బట్టి సాంగ్స్ వస్తుంటాయి. ఆ సాంగ్స్ చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చినాయి ఆ సాంగ్స్ కూడా. ఇది అండి మూవీ రివ్యూ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఈ వీకెండ్‌కి మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ ఇది. ఖచ్చితంగా చూడండి. మీకు పిల్లలుంటే పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ కాకండి మూవీ. ఈటీవీ విన్‌లో ఉంది. దట్స్ ఇట్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. టాటా. బై బై.